చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్న తర్వాత పొత్తుల గురించి బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తుల గురించి ఏదో రకం ప్రకటన వస్తుందని ఆశించారు కానీ 15 రోజులైనప్పటికీ ఎటువంటి ప్రకటన రాకపోవడంతో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. పొత్తులాటలో ఎవరి దారి వారిదేనా అన్న గ్రౌండ్ లెవెల్లో జరిగే సంఘటన కూడా దానికి దోహదం చేస్తున్నది. బీజేపీతో పొత్తు ఉంది అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ రాజ్నాథ్ సింగ్ మీటింగ్ ఎందుకు వెళ్ళటం లేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు. బీజేపీ టీడీపీ ఒకవైపున టీడీపీ జనసేన పోటాపోటీ సభలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాయన్న ప్రశ్న కూడా తలెత్తుంది. పైకి పొత్తులు లోపలికి కత్తులా అన్న ప్రశ్న కూడా వేస్తున్నారు. పొత్తులాటలో బీజేపీ ట్విస్టుల మీద ట్విస్టులు మొదలుపెట్టింది. చంద్రబాబు పవన్ ఏపీలో బీజేపీకి షాక్ ఇవ్వాలని భావిస్తుంటే బీజేపీ అంతకు మించి అన్నట్లుగా పావులు కదుపుతోంది. పైకి పొత్తులు కూటమి అని చెబుతూనే ఎవరి దారిలో వారు ముందుకెళ్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో చర్చలు జరిపి 15 రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు రెండు పార్టీల పొత్తులపైన ఎలాంటి స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం తాను పొత్తు ఖాయం చేయడానికి చివాట్లు తిన్నానని చెబుతున్నారు. ఇటు అచ్చెన్నాయుడు బీజేపీని తమను పొత్తు కోసం ఆహ్వానించిందని కూడా వెల్లడించారు. బీజేపీ నేతలు మాత్రం మౌనంగా తమ పని తాము చేసుకుపోతున్నారు. టీడీపీ తమ మద్దతు మీడియా ద్వారా అభ్యర్థులను బయటకు వెల్లడిస్తోంది. మేనిఫెస్టో పైన బీజేపీతో సంబంధం లేకుండా తమ ప్రతిపాదనలు రెండు పార్టీలు సిద్ధం చేశాయి. ఎన్నికల శంఖారావం పేరుతో ఈ నెల 28న టీడీపీ జనసేన బహిరంగ సభలు నిర్ణయించాయి. తాడేపల్లిగూడెంలో సభకు వేదికను ఖరారు చేశారు. బీజేపీ ఈ నెల 27న ఏలూరులో ఎన్నికల సభకు నిర్ణయం తీసుకుంది. దీనికి కౌంటర్ అన్నట్లుగా పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలోనే తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన సభకు నిర్ణయించారు. 10 రోజులకు పైగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని ప్రచారం సాగుతోంది. 3 పార్టీల నేతలు కలిసి కూటమి సీట్ల గురించి ప్రకటిస్తారని చెబుతూ వస్తారు. ఇప్పటి వరకు పవన్కు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఖరారైనట్లు లేదు. ఇప్పుడు నెలాఖరులోగా పొత్తులపైన నిర్ణయం ఉంటుందని టీడీపీ నేతలు కొత్తగా చెప్పడం ప్రారంభించారు. ఈ వరుస పరిణామాలను చూస్తుంటే బీజేపీ మూడ్లో మార్పు వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పొత్తు ఉంటుందా లేదా అనే సందేహాలు ఎక్కువయ్యాయి. సీట్ల విషయంలో టీడీపీ జనసేన మధ్య మొదలైన వివాదాలపైన బీజేపీ హైకమాండ్ ఆరా తీసినట్లు సమాచారం. సీట్ల విషయంలోనూ బీజేపీ తాము కోరిన విధంగా కేటాయింపులు ఉండాలని పట్టు బిగించింది. సీట్ల సంగతి తెలిస్తేనే పొత్తుపైన నిర్ణయం ఉంటుందని తేల్చేసింది. పైకి పొత్తుల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెబుతూనే బీజేపీతో చంద్రబాబు పవన్ చేస్తున్న రాజకీయంతో అసలు బీజేపీ హైకమాండ్ ఏం చేయబోతుందనేది ఏపీ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇదిలా ఉండగా ఇండియా కూటమిలో జరుగుతున్న పరిణామాలు కూడా బీజేపీని ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు. బీజేపీ విజయం తథ్యమైనప్పటికీ కూటమి బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూపీలో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ చేతులు కలిపిన తర్వాత తమకు అక్కడ సీట్లు తగ్గుతాయని, అలాగే మహారాష్ట్రలో సీట్లు తగ్గుతాయని, అలాగే పశ్చిమ బెంగాల్లో సీట్లు తగ్గుతాయని, ఈ సీట్లను భర్తీ చేసుకోవడానికి కర్ణాటకలో కూడా ఎంతో కొంత తగ్గుతాయని, ఈ సీట్లను భర్తీ చేసుకునే అవకాశం ఎక్కడ తెలంగాణలో కూడా ఎక్కువ అవకాశం లేదని బీజేపీ అధిష్టానం గుర్తించింది. అందువల్లే ఆంధ్రప్రదేశ్లో స్థిరమైన మిత్రుడైన జగన్మోహన్ రెడ్డితోటి మరింత సన్నిహితంగా ఉంటూ చంద్రబాబును దూరంగా ఉంచుతారన్న ప్రచారం కూడా జరుగుతుంది.